ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.10. దాంట్లో ఫస్ట్ రైట్ ది టాలీ మార్క్స్ ఫర్ ది ఫాలోయింగ్ నెంబర్స్. అంటే సంఖ్యలకు గణన చిహ్నాలు రాయండి. గణన చిహ్నాలు ఏ విధంగా రాస్తారు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. 4 గణన చిహ్నం ఎలా రాస్తాము? 1 2 3 4. నెక్స్ట్ ఏంటి? 3కి ఏ విధంగా రాస్తాము మనం? 1 2 3. నెక్స్ట్ ఏంటి? 1 కాబట్టి ఎంత రాస్తాం? ఒకటే రాస్తాం. నెక్స్ట్ సెకండ్ గణన చిహ్నం ఎంత రాస్తాం? 1 2. ఇప్పుడు సెకండ్ ఏంటంటే రైట్ ది నెంబర్స్ ఫర్ ది ఫాలోయింగ్ టాలీ మార్క్స్. అంటే గణన చిహ్నాలకు సంఖ్యలు రాయండి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గణన చిహ్నాలు ఎన్ని ఉన్నాయి? 1 2 3. అంటే 3 ఉన్నాయి కాబట్టి 3. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కాబట్టి 4 రాస్తుంది. ఇప్పుడు మూడోది ఏంటంటే కంప్లీట్ ది ఫాలోయింగ్ టేబుల్. అంటే పట్టికను పూరించండి. ఇప్పుడు చూద్దాం. గేమ్ ఆట. నెంబర్ ఆఫ్ ది పీపుల్స్ ఇంట్రెస్టెడ్ అంటే ఆసక్తి కలిగిన విద్యార్థుల సంఖ్య. దానిలో టాలీ మార్క్స్ అంటే గణన చిహ్నాలు. నెంబర్ ఆఫ్ ది ప్లేయర్స్ అంటే ఆటగాళ్ళ సంఖ్య. ఇప్పుడు గేమ్ చూద్దాం. క్రికెట్లో గణన చిహ్నాలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. ఆటగాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. ఫుట్బాల్లో గణన చిహ్నాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి ఆటగాళ్ళ సంఖ్య ఎంత అవుద్ది? 2 అవుద్ది. స్టార్ గణన చిహ్నాలు ఎన్ని ఉన్నాయి? తెలియదు మనకి. అంటే ఆటగాళ్ళ సంఖ్య 3 ఉంది కాబట్టి గణన చిహ్నాలు ఎన్ని వస్తాయి మనకి? 3 వస్తాయి. నెక్స్ట్ ఏంటి? ఖోఖోలో గణన చిహ్నాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి ఆటగాళ్ళ సంఖ్య మనకి ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. నెక్స్ట్ ఏంటి? చెస్ గణన చిహ్నాలు ఎన్ని ఉన్నాయి? లేవు కానీ ఆటగాళ్ళ సంఖ్య 1 ఉంది కాబట్టి గణన చిహ్నం ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.11. దాంట్లో ఫస్ట్ టిక్ ది ఫిగర్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. అంటే సమభాగాలుగా విభజించబడిన పటాలను టిక్ చేయండి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటి? రెక్టాంగిల్ అనేది ఎన్ని భాగాలు చేసిన మనకి? 1 2 3 4 5. అంటే 5 భాగాలైనా సమానం చేశారు కాబట్టి ఇది మనం టిక్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి? స్క్వేర్ మనకి ఎన్ని భాగాలు చేశారు? 1 2 3 4. అంటే 4 భాగాలు సమానంగా విభజించారు కాబట్టి ఇది కూడా మనకి టిక్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? సర్కిల్లో మనకి ఎన్ని భాగాలు ఉన్నాయి? ఇది మిడిల్ 1 2. దీన్ని 1 2 అంటే మొత్తం 4 భాగాలు చేసినప్పుడు ఇది కూడా మనకి అవుతుంది. నెక్స్ట్ ఏంటి? ట్రయాంగిల్ సమభాగాలు విభజించబడింది. ఇది కాదు, ఇది కొంచెం ఉంది, ఇది కొంచెం పెరిగింది, ఇది కొంచెం పెరిగింది కాబట్టి ఇది కాదు. ఈ 3 మనకి సమభాగాలు ఉన్నాయి. ఇప్పుడు రెండోది ఏంటంటే షేడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్. అంటే బొమ్మలలో సగ భాగాన్ని షేడ్ చేయండి. ఇప్పుడు చూద్దాం. ఇదేంటి? స్క్వేర్ చూడండి, కరెక్ట్గా 2 భాగాలు చేసాం కాబట్టి ఇదొక పార్ట్ కాబట్టి ఇది కూడా మనకి హాఫ్ సైడ్ అవుతుంది కాబట్టి ఇది హాఫ్ సైడ్ మనకి. నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి, ఇదొక పార్ట్ అంటే దీన్ని సగ భాగాలు చేసాం కాబట్టి దీన్ని మనం సేల్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి, ట్రయాంగిల్ మనకి సగ భాగాలు తీసారా? చేయలేదు కాబట్టి ఇది మనకి అవ్వదు. నెక్స్ట్ చూడండి, ఏ అనేది మనకి సగ భాగాలు చేశారు కాబట్టి మనకి దీన్ని సేవ్ చేయొచ్చు. ఇప్పుడు మూడోది ఏంటంటే షేడ్ 1/4 అంటే 1/4 పార్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్. అంటే బొమ్మలలో పావు భాగాన్ని షేడ్ చేయండి. ఇదేంటి? స్క్వేర్ చూడండి, 1 2 3 4 అంటే ఒక స్క్వేర్ని 4 భాగాలు చేశారు కాబట్టి ఇది మనకి అవుతుంది. ఇది మనం షేర్ చేయొచ్చు.
సర్కిల్ చూడండి 1 2 3 4 భాగాలు చేశారు. అంటే ఒక సర్కిల్ని 1/4 గా చేశారు. కాబట్టి దీన్ని మనం షేర్ చేయొచ్చు. మూడు చూడండి రెక్టాంగిల్ చూడండి 4 భాగాలు చేశారు. 1 2 3 4. కాబట్టి దీన్ని మనం షేర్ చేయొచ్చు. చూడండి స్క్వేర్ ని 8 భాగాలు చేశారు. కాబట్టి ఇది మనకి అవ్వదు. ఫ్రెండ్స్, దీంతో మనకి చాప్టర్ అయిపోయింది. కాబట్టి టేక్ ఏ బ్రేక్ అండ్ చిల్ అవ్వండి.